సమీపంలో గంజాయి విక్రయదారును పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి విక్రయిస్తున్న గజాన్ లాల్, ప్రదీప్ కుమార్ అనే వ్యక్తులను విశ్వసనీయ సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్తో పాటు షాద్ నగర్, బాల్నగర్, జడ్చర్లో బీహార్ రాష్ట్రానికి చెందిన రిటైల్ గంజాయి వ్యాపారులకు అమ్మేవారని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి 2.5 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్లు, ఓ వెయిటింగ్ మిషన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమ్మకమైన సమాచారంతో ఈరోజు ఆరాంఘర్ దగ్గర ఉన్న బృందావన్ హోటల్ సమీపంలో ఒక గంజాయి సెల్లర్స్కు సంబంధించినటువంటి ఖచ్చితమైన సమాచారంతో నిఘా వేసి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వారు బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి భజన్ లాల్ అనే ఒకరు, ప్రదీప్ కుమార్ అనే అతను ఇంకొకరు. వీళ్ళిద్దరు ఏంటంటే గంజాయి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈ భజన్ లాల్ అనేట ఆయన యాక్చువల్గా ఒక రైస్ మిల్లులో వర్కర్. గజానన్ లాల్ గజానన్ లాల్ అలియాస్ గజేందర్. ఇతడు రైస్ మిల్లులో వర్క్ చేస్తూ ఉన్నాడు, బెంగళూరులో నివాసం ఉంటాడు. ఇతనికి గంజాయి వ్యాపారం చేసేటువంటి ఈ బీహార్కి సంబంధించినటువంటి, ఒరిస్సాకు సంబంధించినటువంటి కొందరితోటి పరిచయం ఏర్పడి ఈ మిల్లులో పనిచేసినటువంటి ఉపాధి డబ్బులు సరిపోయేవనే ఉద్దేశం, ఆయన దొరల వాట్లకు ఇంకా కొంత డబ్బు కావాలనే ఉద్దేశం కొద్దీ ఈ ఒరిస్సాకి వెళ్ళి హోల్సేల్గా గంజాయి చేస్తూ ఈ ప్రదీప్ అనేట ఆయన రిటైలర్, ఆయనకు అప్పచెప్పడం. ఈయన డ్యూటీ అక్కడ కిలోకు 10,000 చొప్పున తెచ్చి ఇక్కడ ఇతనికి అప్పచెప్పి ఆ కిలోని 200 ప్యాకెట్లు తయారు చేసి ఒక్కొక్క ప్యాకెట్ను దాదాపు 200 రూపాయలకు, అంటే 200 ప్యాకెట్లు ఇంటూ 200 రూపాయలు, 5 గ్రాముల ప్యాకెట్ 40,000 రూపాయలు వస్తాయి ఒక 10,000 పెట్టుబడికి. ఇటు ఒరిస్సా నుంచి ట్రైన్లో ఇక్కడికి తీసుకురావడం, ఈ వ్యాపారం, ఈ రైస్ మిల్ ఉద్యోగం కట్టి ఉద్యోగం మంచిగా అయిపోయింది ఆయన గజేందర్ గారికి. ఆయన ఏం చేసిందంటే మళ్ళీ ఈ ప్రదీప్ను ఏజెంట్గా పెట్టుకుంటే ఈ ప్రదీప్ అనేటోడు 150 కోట్ల అమ్మినా 30,000 కలెక్ట్ అవుతుంది. అంటే ఈ 10,000 పెట్టుబడితోటి 20,000 అక్రమంగా, అంటే వాళ్ళు 1 కిలో వేరు తెచ్చినప్పుడు 4 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు దాని వెసులుబాటు బట్టి. సో వాళ్ళని మంచి ఇన్ఫర్మేషన్ తోటి మా టీం